నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండల తహసీల్దార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే దాదాపు 90% పూర్తి కావడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లడం వల్ల అలాంటి కుటుంబాలు సర్వేలో మిగిలిపోవడం జరిగిందని, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, అందుకు గ్రామ ప్రాంతాల్లో బిఎల్ఓలు అందుబాటులో ఉండాలని తెలిపారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్, మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ బుచ్చయ్య. మొత్తం ఈ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మొత్తం 71 ఈబీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్ 9,541 హౌస్ హోల్డ్స్ను ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఈ టోటల్ సర్వే కూడా మరి ఈ రోజు వరకు 99% కావడం జరిగింది. బహుశా ఈ రోజు లేదా రేపటి వరకు ఏమైనా ఉంటే పూర్తిగా జరుగుతుంది. ఓన్లీ డోర్ లాక్ హౌజెస్ అట్లాంటివి కొన్ని మిగిలిపోయినాయి. మరి వాళ్ళు వచ్చినప్పుడు మరి ఎన్యూమరేటర్స్ అందుబాటులో ఉండకపోవడం, ఎన్యూమరేటర్స్ వెళ్ళినప్పుడు హౌజెస్ లాక్ చేసి ఉండడం, అట్లాంటి కేసెస్లో కొన్ని హౌజెస్ లెఫ్ట్ ఓవర్గా ఉన్నాయి. అవి కూడా బహుశా ఈరోజు కంప్లీట్ అవుతుంది. మన లెఫ్ట్ ఓవర్ ఉంటే రేపు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్పెషల్ క్యాంపెయిన్ డే ఈరోజు మరియు రేపు రెండు కూడా మరి కొల్చారంలోని అన్ని పోలీస్ స్టేషన్లో జరపబడుతున్నది. మరి స్థానిక బిఆర్ఓలందరూ కూడా మార్నింగ్ 10 నుంచి 5 వరకు అందుబాటులో ఉండి తమతో పాటు ఫామ్ 6, 7, 8 అనే ఫామ్స్ కూడా అందుబాటులో ఉంచుకుంటారు. మరి ఓటర్లందరూ కూడా తమ పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోగలరు. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలనుకున్నారో ఫామ్ 6 డైరెక్ట్ ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా చేసుకోగలరు, లేదా ఫామ్ 6 కూడా బిఎల్ఓ దగ్గర అందుబాటులో ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫామ్ 7 ద్వారా తమ అభ్యంతరాలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఫామ్ 8 ద్వారా కరెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా రేపు కూడా ఇది స్పెషల్ క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి మరి ఇట్టి అవకాశాన్ని అందరూ కూడా ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పబ్లికేషన్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లోడ్ పబ్లికేషన్ ఈరోజు జరిగింది. మరి దీంట్లో భాగంగా టీచర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొత్తం 31 మంది ఎలక్టర్స్తో మరి డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొత్తం 396 మంది ఓటర్లతో ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. దీని మీద ఏమైనా అభ్యంతరాలు, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా రిటర్న్గా తెలుపడానికి ఎలక్టర్లందరికీ కూడా అవకాశం ఉంటుంది. మరి ఇటు అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకు ఎంతమంది నమోదు చేసుకుంటాం? చెప్పినాం కదా, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 396, అందులో 296 మేల్, 100 ఫిమేల్ ఉన్నారు. అదేవిధంగా టీచర్ కాన్స్టిట్యున్సీలో 31 మెంబర్స్, అందులో 23 మేల్ ఉన్నారు, 18 ఫిమేల్ ఉన్నారు. వీటిలో ఏమైనా డ్రాఫ్ట్ పబ్లికేషనే. ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా తెలుపుతారు.